రవితేజ ఏం సినిమాలు చేస్తున్నాడు, ఏ దర్శకుడికి అవకాశం ఇస్తున్నాడు, ఇది అసలు మ్యాటరే కాదు. కానీ మాస్ రాజా ఏ హీరోయిన్తో జోడీ కడుతున్నాడు అనేది మాత్రం ఇండస్ట్రీకి ఇంట్రెస్టింగ్ టాపిక్. అందుకే రవితేజకు కోపం వస్తోంది. వెంకీతో లేని ఇబ్బంది తనతో ఎందుకు వస్తోందని ప్రశ్నిస్తున్నాడు. ఇంతకీ రవితేజ హీరోయిన్స్ పంచాయతీ ఏంటి? మాస్ రాజా మూవీ అంటే యంగ్ హీరోయిన్స్ జోడీ కడుతుండడం చాలా ఏళ్లుగా వస్తోన్న ట్రెండ్. ధమాకాలో శ్రీలీల, టైగర్ నాగేశ్వరరావులో నూపూర్, ఈగల్లో కావ్య థాపర్, బచ్చన్లో భాగ్యశ్రీ బోర్సి. ఇప్పుడు కూడా కొత్త చిత్రాల్లో సేమ్ సెంటిమెంట్ రిపీట్ అవుతోంది. మాస్ జాతరలో మరోసారి శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. మరో మూవీలో ప్రేమలో ఫేమ్ మమితా బైజు, డ్రాగన్ బ్యూటీ కయాడు లోహర్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారట. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయబోతున్నాడు. సినిమాకు అనార్కలి టైటిల్ గా ఫిక్స్ చేసుకున్నారు. సంక్రాంతికి మూవీని రిలీజ్ చేస్తామంటున్నారు. సీనియర్ హీరో వెంకటేష్ రీసెంట్ గా అటు ఐశ్వర్య రాజేష్ తోనూ ఇటు మీనాక్షి చౌదరితోనూ జోడీ కడతాడు. ఎవరు అడగరు. పైగా మూవీని 300 కోట్లు దాటిస్తారు. నేను యంగ్ హీరోయిన్స్ తో స్టెప్పులేస్తే కొంతమందికి ప్రాబ్లం అని ఫ్రస్ట్రేట్ అవుతున్నాడట మాస్ రాజా.